ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ యొక్క వాగ్దానము. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 2వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మొదటి ఇలాగున మనకు ముందున్నటువంటి దైవజనులు వారు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనుడు యోబు గారి జీవితంలో సమస్తమును కోల్పోయి ఆయన రిక్తుడుగా ఉంటున్నప్పుడు దేవుని స్తుతించిన విధానాన్ని మనం ఎరుగుదుము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు. స్తుతిలో దాగి ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. స్తుతించినప్పుడు సమస్తాన్ని మనము సంపాదించుకునే వారంగా ఉంటాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దైవజనుడు పౌలు గారు అంటున్నారు, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నీకున్న కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో అనుకోని విధమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు నీ ఎడల జరిగించేవాడుగా ఉంటున్నాడు. పౌలు గారి జీవితంలో చెరసాలలో వేయబడినప్పుడు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పౌలు శీలలు దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. వారు ఊహించిన విధముగా చెరసాల పునాదులు అదిరి బంధకములు ఊడిపోయి ఆ యొక్క ద్వారాలు తెరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిన్ను బంధించినటువంటి ఆ యొక్క బంధకాలన్నిటి నుంచి నీ విడుదల పొందాలి అంటే నీ పెదవుల నుండి స్తుతి అనేటువంటి ఆ యొక్క గీతము బయలువెడినప్పుడు దేవుని యొక్క శక్తి ఉత్పన్నమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు సింహబోన్లో దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. సింహముల నోళ్లను దేవుడు బంధిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని ప్రజలు యెహోషువ సారథ్యంలో వారు స్తుతించడం మొదలుపెట్టి ఎరికోను చుట్టినప్పుడు ఎరికో కోటగోడలు సైతము పునాదులతో సహా భూమి గర్భంలోనికి దిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున వారు దేవుని స్తుతిస్తూ మందసాన్ని మోసుకుంటూ యోర్దాను నదిలో యాజకులు అడుగుపెట్టినప్పుడు యోర్దాను నది ఎగోకు పారుట చూస్తూ ఉంటున్నాం. ఇలాగ నీ జీవితంలో అద్భుతములు దేవుడు జరిగించును గాక.